కళ్యాణ్ అప్పు వాళ్ళైతే దుగ్గరాలు ఇంటికైతే వస్తూ ఉంటారు. అలా రావడం చూసి ఆగండి అని బామ్మ అంటూ ఉంటుంది. అలా అనగానే వాళ్ళు గుమ్మం దగ్గర ఆగి అలా చూస్తూ ఉంటారు. ఏంటి అలా చూస్తున్నావు ధనలక్ష్మి? పెళ్లి చేసుకొని నీ కొడుకు కోడలు మొదటిసారిగా ఇంట్లో అడుగు పెట్టడానికి వస్తున్నారు. హారతి తెస్తా అనేత అంటూ ఉంటుంది. అలా అనగానే ధనలక్ష్మి అయితే అలా చూస్తూ ఉంటుంది. వెళ్ళు హారతి పళ్ళెం తెచ్చి వీళ్ళకి స్వాగతించు, ఆహ్వానించు అనేది చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే కావ్య వీళ్ళందరూ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కళ్యాణ్ని అప్పు చూసి ఇక ధనలక్ష్మి ఏం చేయాలో తెలియక అటు చూస్తూ ఉంటుంది. ఇక రుద్రాని అయితే ఏంటి పబ్బుకో పార్టీకో వచ్చినట్లుగా ఈ డ్రెస్ వేసుకొచ్చావు అనేది ఎగతాళిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి అప్పు ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది. నీకు పబ్బుకి వెళ్ళాలో తెలియదా, వ్రతంకి ఎలా రావాలో తెలియదా, ఏంటి ప్యాంటు షర్టు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి అప్పు అయితే కోపంగా ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే పక్కకి ముఖం తిప్పుకుంటూ మా అత్త ఎప్పటికీ మారదు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక రుద్రాని అయితే అయినా ఇలాంటి ఆవిడకి హారతి ఇచ్చి ఆహ్వానిస్తే హారతికి సిగ్గేమో అమ్మ, అసలు కట్టుబొట్టు లేని అమ్మాయికి నువ్వు హారతి ఇచ్చి బొట్టు పెడితే మళ్ళీ ఆ బొట్టుకే అవమానం వస్తుందేమో అని ఎగతాళి చేస్తూ ఉంటుంది రుద్రాని. ఆ మాటలకి కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది రుద్రాని.